ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లించుకునిచున్నాను. ప్రార్థించుకుందాము. స్తుతులకు ఆసీనుడవైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నైనా గడిచిన కాలమంతయు ప్రభువ సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. ప్రభా, దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు. నైనా ప్రభా, సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము. నాయన ప్రభా, వాక్యం ఎడల మేము వినయమును కలిగి విధేయతను కలిగి జీవించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం. ప్రభా, నీ సన్నిధిలో మా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రభా, మా చూపును మా నడతను మేము జాగ్రత్తగా చూసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రభా, ప్రతి ఒక్క హృదయంలో మార్చమని అడుగుచున్నాం. ప్రభా, ప్రతి ఒక్కరు మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రభా, ప్రతి నిత్యము నిన్ను కొలిసే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము విశ్రాంతి దినమున ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. ఒకరోజు గడపకపోయినా 1000 దినముల నష్టము మనకే వస్తుంది. దేవుని సన్నిధిన ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒకరోజు గడపకపోవడం 1000 రోజుల నష్టం అని. మనం ఆదివారం సంఘానికి వెళుతున్నాం, కానీ మనం ఎలాగ ఉంటున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుని సన్నిధిలో కూడా కొంచెం సేపు అయినను మన హృదయంను దేవునికి అర్పించుకోలేకపోతున్నామా? ఎప్పుడైనా ఒక్కసారి గ్రహించామా, ఇది దేవుని సన్నిధి కదా, మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలని ఎప్పుడైనా మనం అనుకునిచున్నామా? మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనము వినయమును విధేయతను కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చే సమయమును దేవునికి ఇస్తే దేవుడి సమయం తిరిగి మళ్ళీ మనకి ఇస్తూ ఉంటాడు. దేవుని సమయమును దేవునికి అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మన నడతను మనము శుద్ధి చేసుకోవాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం. అదే సినిమాలకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి వెళ్ళాలంటే ఎన్ని రోజులు తిండి తినకపోయినా కూడా లేచి మరీ వెళ్ళిపోతూ ఉంటాము వాటికి. దేవుని సన్నిధికి అయితే చుట్టాలకు బాగోలేదు, పెళ్ళిళ్ళు ఇవి తప్ప కానీ ఎంత మాత్రమును కూడా దేవుని సన్నిధిలో గడుపుటకు మనకు మనసు రాదు. మనం అలాంటినప్పుడు మారు మనసు ఎలాగ వస్తుంది మన హృదయాలలోకి? మనం ఎలాగ ఆశీర్వదింపబడతాము? ఎలాగ ఫలితము మనకి వస్తుంది? ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే వచ్చేస్తుంది అంటారా? కాదు కదా. మన హృదయము నిజమైన మారు మనస్సును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో మనము వినయమును విధేయతను కలిగి మనము ఉండాలి. నిత్యము కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. మనము అన్నిటిని కూడా దేవుని సన్నిధికి వెళ్ళి అన్నీ బాగున్నవారు ఎవరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళరండి. ఎక్కువ కూడా దేవుడు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కూడా ఎవరు వెళ్ళారు? కుంటివారును, గ్రుడ్డివారును, చెవిటివారును, మోగవారును వెళ్ళి ప్రసంగమే విన్నారు. కానీ అన్ని వసతులు ఉన్నవారు, ఎందుకంటే అన్ని వసతులు ఉన్నవారికి దేవుడే అవసరం లేదని. కానీ అన్ని అవసరతలు ఉన్నా లేకపోయినా దేవుని అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రతిదీ కూడా దేవునికి మాత్రమే సాధ్యం. కానీ మనకి ఈ లోకంలో ఎటువంటిది అనేది కూడా మనకి ఏ అక్కరికి కూడా రాదు. దేవుని ప్రార్థన వాక్యమును మాత్రమే మనకి దీవెనలను ఆశీర్వాదములను ఇస్తుంది తప్ప. కానీ దేవుని కొరకు మనం ఎదురు చూడాలి, కానీ దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. కానీ దేవుని సన్నిధిలో వెళ్ళి మనము విశ్రాంతి దినమున గడపాలి. విశ్రాంతి దినం అనగా నిద్రపోవుట కాదు, దేవుని వాక్యమును వినుట, దేవుని సన్నిధికి వెళ్ళి మన హృదయమును దేవునికి అర్పించుకునుట. అందువలన మనం ఏమి చేయాలి? దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధిని మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వాక్యంలోకి వెళదామండి. కీర్తనలు 16:11 చూద్దామండి. 16:11. నీ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏమిటంది? దేవుని జీవ మార్గమును మనకి ఎలా ఉన్నది? జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవని చెప్పుచున్నాడు. జీవ మార్గము తెలియజేసినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళుచున్నామా? మనము ఎప్పుడైనా దేవుని సమయమును దేవునికి ఇస్తున్నామా? దాన్ని కూడా మనమే వాడేసుకుంటున్నాం. అలాంటినప్పుడు మనకి దీవెనలు ఎలాగ వస్తాయి? మనము ఆశీర్వదింపబడం. మనం ఇంట్లో కూడా బాగోవాలంటే ఎలా ఉంటుంది? మనము ఎప్పుడూ కూడా దేవుని మార్గము మనకు సిద్ధపరిచినప్పుడు ఆ మార్గాన్ని మనం వినియోగించుకుని దేవుని సన్నిధిలో మనకి ఏమి కలిగితే సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యమును కూడా సుఖములు కలుగుతాయి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము సంతోషము కలిగితే దేవుని సన్నిధికి వెళ్ళి మనము నిజముగా అది
ఆదివారం వస్తే ఒక పండగలాగా ఉంటుందండి. ఎందువలన మనం నిజమైన సంతోషము కలిగి ఉన్నాము కాబట్టి రోజు కూడా ఆదివారం రోజును కూడా ఎప్పుడునూ కూడా దేవుని సన్నిధిలో గడిపి వస్తే చాలా ఆనందం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, మనకి చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో జీవ మార్గము నీకును నాకును తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఉంటే మనకి ఎప్పుడని నిత్యము కూడా సుఖములు కలుగుతాయి. దేవుని సన్నిధిని విడిచిపెడితే మనం ఏమీ కూడా చేయలేము. దేవుని ఆజ్ఞ లేనిదే మనం ఏమైనా చేయగలదుమా? ఏమీ చేయలేము. దేవుని పనిలో మనం ఎప్పుడును కూడా ఆలస్యం చేయకూడదు. చేస్తే దేవుడు మన పనిలో ఆలస్యం చేస్తాడు. ఎందువలన దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, దేవునికి అనుకున్నవి దేవునికి అప్పగించుకోవాలి. అంతేగాని దేవుని పనిని ఎప్పుడును కూడా అలక్ష్యము చేయకూడదు. మన దేవుని మందిరంలో చాలా సంతోషములు కలుగుతాయి, నిత్య సుఖములు కలుగుతాయి. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని అన్నారు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని చెప్పుచున్నాడు. నిత్యము ఏమి కలుగుతాయని? దేవుని సన్నిధిలో సుఖములు కలుగుతాయి. అవి పొందుకున్నటకు మనం అర్హులమా కాదా అని ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకునిచున్నామా? ఎప్పుడైనా మన హృదయమును మనం పరీక్ష పెట్టుకునిచున్నామా? దేవుని సన్నిధిలో మనము నిజముగా అది పొందేవారుగా ఉన్నామా? నిజముగా పొందేవారమే మనం. దేవుడు అందరికీ ఇస్తున్నాడు, కానీ అవి తీసుకునే హృదయమును బట్టి ఉంటుంది, అవి తీసుకునే మనసును బట్టి ఉంటుంది. అంతేగాని దేవుడు మనల్ని అందరినీ ఒకే రీతిగా ఆశీర్వదిస్తున్నాడు, అందరికీ ఒకే రీతిగా దీవెనలు ఇస్తున్నాడు. కానీ వారి వారి మనస్తత్వాలను బట్టి, వారి వారి దేవుడికి ఇచ్చే సమయమును బట్టి అవి మనకి తిరిగి వస్తున్నాయి. దేవుని సమయంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే చాలా సంతోషములు కలవు. ఆయన కుడి చేతిలో ఏమై ఉన్నాయి? సుఖ సంతోషములు కలుగు. ఆయనప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో మనం సంతోషించినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళి కీర్తనలు పాడొచ్చు, సంతోష గానములు చేయుచున్నప్పుడు దేవుడు తంబురతోను, సితారతోను, నాట్యముతోను స్తుతించమని అడుగుచున్నాడు. అలాంటినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఎంత ఆనందమును కలిగి ఉండాలి, ఎంత సంతోషమును కలిగి ఉండాలి. నిత్యం కూడా దేవుని సన్నిధిలో సుఖములు కలవు. ఆయన కుడి చేతిలో ఉన్న సుఖ సంతోషములు మనకిస్తానని చెప్పుచున్నాడు. దేవుని మార్గమును మనం ఎన్నుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము వెళ్ళినప్పుడు, ప్రసంగి 5:1 చూసుకుందామండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి అలక్షించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఏంటంటే బుద్ధిహీనులు ఏమి చేయుచున్నారు? వారికి బలులు అర్పించుచున్నారు, కానీ అవి దేవునికి చేరేవి కాకుండా, బుద్ధిహీనులు అర్పించినట్లు కాకుండా సమీపించిన ఆలకించుట కంటే శ్రేష్టమని చెప్పొచ్చాను. ఒక్కసారి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏంటది? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించి శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఏంటంటే వారు తెలియక దుర్మార్గపు పనులు చేస్తున్నారు. అలాంటి వారికి మనం బుద్ధి చెప్పాలి. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు దేవుని సన్నిధిని అనాలోచన పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఏంటని? దేవుని సన్నిధిలో అనాలోచనమైన చెడు మాటలు మాట్లాడకుండా మన నాలుకను మనము కాచుకోవాలి, మన నోటిని మనము కాచుకోవాలి. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలని. దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశం నుండి ప్రతీది కూడా చూస్తున్నాడు దేవుడు. మనం ఇక్కడ ఏమి చేయించున్నామో, మన నడక ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకుంటున్నామా లేదా అని దేవుడు అన్నీ చూస్తాడు. మనం భూమి మీద దేవుడు ఆకాశం నుండి అందరినీ కూడా చూస్తున్నాడు. మన మాటలు కొంచెముగానే మాత్రమే ఉండవలను, మనము మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. పెంకు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. చెడు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగునని. ఎప్పుడూ కూడా మన నోరును తగుమాతంగా మాట్లాడితే తగుమాతంగానే దీవెనలు ఇస్తానని, విస్తారంగా మాట్లాడితే విస్తారముగానే మన పనిపాటల వలన పెంకు మాటలు కలుగుతాయని చెప్పుచున్నాడు. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. ఏంటదండి? మనము దేవునికి ఏదైనా చెల్లించుకోవాలని అనుకున్నప్పుడు వెంటనే చెల్లించుకోవాలి, కానీ ఎప్పుడో చెల్లించుకుందాం, తర్వాత చెల్లించుకుందామని ఆలస్యము చేయకూడదు.
చెల్లించిన ఎడల బుద్ధిహీనుల యందు అలాంటి బుద్ధిహీనులు దేవునికి ఇష్టం ఉండదంటండి. నీవు మ్రొక్కుకునిన దాన్ని చెల్లింపుము. నీవు మ్రొక్కుకుని నీవు మ్రొక్కుకుని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ఏంటంటే మనము మ్రొక్కుకున్నప్పుడు కంపల్సరీ కూడా దానిని చెల్లించుకోవాలి. ఒకవేళ చెల్లించుకోలేదండి అది ముందు అనుకోవడమే మానేయాలి తప్ప. కానీ అనుకున్న తర్వాత కంపల్సరీ కూడా మనము చెల్లించాలి. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దోత ఎదుట చెప్పకుము. నీవు మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీకిష్టమును వ్యర్థపరుచుకున్నది. నిజమే కదండి. మనం అన్నామనుకో కంపల్సరీ అది నెరవేర్చాలి. మనం అనుకున్న తర్వాత దేవదూతలు అయ్యో అనేసని అని అనుకోవడం కదా, అది అనకముందు మాత్రమే ఉండాలి. చాలామంది మాటలనేసి ఏదో అన్నానులే అని అంటూ ఉంటారు. అది అనే ముందు మాత్రమే ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని దానిని బ్రొక్కుకునేటప్పుడు ఆలోచించుకుని దానిని బట్టి మనం అన్న తర్వాత కంపల్సరీ కూడా అది చెల్లించవలసిందే. బ్రొక్కుబడి అవనయ్యి ఏది అవనయ్యి కూడా కంపల్సరీ చెల్లించాలి. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములను నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. అధికమైన స్వప్నాలు వచ్చినప్పుడు అధికమైన మాటలు వచ్చిన నిష్ప్రయోజనములను నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిజమే కదండి. దేవుడు అంటే చాలామందికి కూడా భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఈ లోకపు వైపు చూస్తున్నారు కానీ దేవుని వైపు ఎవరును కూడా చూడట్లేదు. దేవుడు అంటే భయము భక్తి లేని వారు ఎలాగ ఉంటారో అప్పటికప్పుడు మాట్లాడేస్తారు, అప్పటికప్పుడు విస్తరించేసుకుంటారు. ఒక రాజు యందు మనము ఎప్పుడును కూడా మన నాలుకను మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. మన మాటను మనము చెల్లించుకోవాలి. ఒకవేళ మాట చెల్లించుకునేటప్పుడు కంపల్సరీ అన్నప్పుడు కంపల్సరీ కూడా చెల్లించుకోవాలి. లేని ఎడల మనము అనుకోవడమే మానేయాలి అంతే తప్ప. కానీ అన్న తర్వాత కంపల్సరీ కూడా మనము దేవుని సన్నిధికి వెళ్ళి కంపల్సరీ ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కటిని కూడా దేవునికి చెల్లించారు. మన మరుక్కుబడులు కానీ మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తనను కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన నాలుకను మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి బుద్ధిహీనుల వలె కాకుండా బుద్ధి కలిగిన వారి వలె ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగిన వారి వలె జీవించాలి. ప్రతి ఒక్కరును నేను కూడా ప్రతి ఒక్కరును కూడా జ్ఞానం కలిగిన వారి వలె ఉండాలి. మనము మత్తయి సువార్త 12:1 చూద్దామండి. మత్తయి 12:1 చూద్దాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి. పరిశ్రయులు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది ఈ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పసాగని. విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు. విశ్రాంతి దినము అనగా ఏమొస్తుందండి? శనివారం వస్తుంది, ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, లక్షవారం 5, శుక్రవారం 6, శనివారం 7 వస్తుంది. మనం ఏం దినము ఆచరిస్తున్నాం? పునరుద్ధాన దినమును ఆచరిస్తున్నాం. విశ్రాంతి దినము అనగా శనివారమును ఆచరించడం. వీళ్ళు శనివారం వెలుచుండగా అన్ని రోజులు పనిచేసి 7వ రోజున విశ్రమించమన్నాడు దేవుడు. 7వ రోజు అనగా ఏమొచ్చింది? శనివారం వచ్చింది. కానీ మనం ఆదివారము పునరుద్ధాన దినము యేసుక్రీస్తు వారు లేచిన దినమును ఆచరిస్తున్నాం. ప్రతి ఒక్కరమును కూడా పునరుద్ధాన దినమును ఏమి చేయుచున్నారు? పంటశాలలో విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆకలేసినప్పుడు చిన్న వెన్నెలు తుంచి ఇస్తే వీడు పరిశ్రయుడు ఎందుకు ఎలాగో చేయుచున్నారని యేసుక్రీస్తు వారిని అనుకునిచుంటున్నారు. ఆయన వారితో ఎట్లా నేను తనతో కూడా నున్నవారందరూ ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులై తప్ప తనతో కూడా ఉన్నవారినైనను తినకూడనిది సమీపము రొట్టెలను తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమున ఉల్లంఘించుచు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడికడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నారు గాని బలిని నేను కోరను అని వాక్యమును మీకు తెలిసి ఉంటే దోషులను
తీర్పు తీర్చకపోవుదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను. వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను నొక గొర్రెయుండియు అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దానిని పట్టుకుని పైకి తీయడా? గొర్రెల కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పాను. ఆ మనుషుడు నీతో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిశ్రయ్యులు వెలుపలికి పోయి ఈయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయాను. బహుజనములను వెంబడించాను. ఏంటంటే విశ్రాంతి దినమున వెన్నులు తుంచుట తప్పు. ఈ మనుషుడు ఓచ చేయగలవాడిని విశ్రాంతి దినమున బాగు చేయుచున్నాడే, ఈ మనుషుని ఎలాగో సంహరించదమా అని వాళ్ళు అనుకునిచుండగా అది వినిన తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడ నుంచి ఎందువల్లనంటే ఆ సమయం యేసుక్రీస్తు వారు సిలువేసే సమయం రాలేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ విశ్రాంతి దినమున చేయుట మనం నిజమే కదండి. మన బిడ్డలకు ఏదైనా బాగోలేనప్పుడు అలాంటిది మనం గమ్మునే విశ్రాంతి దినమా పునరుద్ధాన దినమా దేవుని సన్నిధిలో ఉన్నామా అని చూడకుండా ఏం చేస్తాం? గబాలనే హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేసుకుంటాం. యేసుక్రీస్తు వారు బిడ్డలం కాబట్టి మనం యేసుక్రీస్తు వారు కూడా అలాగే చేశారు. ఈ పరిశ్రమ వచ్చ చెయ్యవాడిని స్వస్థపరిచారు. ఆకలి కొనిన వారికి ఆహారము పెట్టారు. అది తప్పేమి కాదే, ఎవరికైనాను కూడా వస్తుంది, ఎవరికైనాను కూడా తెలుస్తుంది. అది ఆహారం కొని వారికి ఆహారము పెట్టమని చెప్పి ఉన్నాడు. అది ధర్మమే. మోషే చెప్పినది మీరు వినలేదా అని అడుగుచున్నాడు. నిజంగా ఆకలి కొని వారికి పెట్టుట కూడా అది ధర్మమే, అది నిజమే. ప్రతి ఒక్కరును కూడా విశ్రాంతి దినమున ఆచరించాలి. విశ్రాంతి దినం పునరుద్ధాన దినమున ఆచరించి దానిని బట్టి మనము దేవుని సన్నిధిలో వినయమును విధేయతను ప్రతి ఒక్కరును కూడా విశ్రాంతి దినమున మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎప్పుడును కూడా విశ్రాంతి దినమును ఆచరించినప్పుడు మన హృదయమును అందుకు మీలో ఏ మనుష్యుడైనను నాకు గొర్రె నుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన దానిని పట్టుకుని పైకి తీయడా అని అడుగుచున్నాడు. నిజమే కదండి, మన పశువులు కదా, మన ఇంట్లో వాళ్ళు కదా, ఎవరికైనా ఏమన్నది గబాలని అది విశ్రాంతి దినమా ఏంటని చూడం, ఆపద వచ్చింది వాడికి దెబ్బ తగులుతుందేమో ఏమైపోతుందని గబాలని తీసేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు కూడా అలాగే చేస్తారు. కానీ అది పరిశీలన ఏం చేస్తారు? అది తప్పు కింద పట్టి ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పులన్నీ కూడా పట్టుకుని ఏమి చేసిన యేసుక్రీస్తు వారు సిలువేయాలని ఇవన్నీ కూడా వాళ్ళ హృదయంలో పెట్టుకుని వాళ్ళు రాసుకుని అవి దేవుని సిలువేయాలని ఇవన్నీ కూడా తప్పుల కింద. కానీ అది ధర్మమే, అది నిజం ఎవరమైనా కూడా అలాగే చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు చేస్తుంది. కానీ మన కోసము మన పాపాల కోసమని ఈ లోకంలోకి వచ్చినారు. కానీ అవన్నీ కూడా మనల్ని స్వస్థపరచడానికి వచ్చినవి కూడా అవన్నీ కూడా దేవునికి విరోధంగా చేయుచున్నారే తప్ప కానీ ఎంత మాత్రమును కూడా దేవుని తప్పు లేదు అని ఎవరు అవన్నీ మంచి చేసినా కూడా దేవుని శిక్షిస్తున్నారు. మనం విశ్రాంతి దినమున అవన్నీ చేయడం తప్పని, స్వస్థపరచడం తప్పని, గుడ్డివారిని బాగు చేయడం తప్పని, మగవారిని బాగు చేయడం తప్పని. కానీ యేసుక్రీస్తు వారు అయితే అది తప్పు కాదని చెప్పుచున్నారు. మోసే ధర్మశాస్త్రమునందు మీరు వినలేదా, ఇవన్నీ కూడా న్యాయమే కదా అని చెప్పుచున్నాడు. మనమును దేవుని ఎడల మనమును కూడా అలాగనే కలిగి ఉండాలి. దేవుని ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. దేవునికి విరుద్ధంగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం. కీర్తనలు 95:7 చూద్దామండి. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంతో మేలు. ఏంటదండి? దేవుని సన్నిధికి వెళ్ళి మనము మోకరించి బైబిల్ చదివి ప్రార్థించుకునుట ఎంతో శ్రేయస్కరము. దేవుని సన్నిధిలో మనము మోకరించుట ఎంతో ధన్యత. ఇదిగో నేను ఒక స్థానమును ఎక్కడనే నివసించేదను. భూమి మీద ఉన్న దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి మనము చాలా సిగ్గుపడుతూ ఉంటాం. దేవుని సన్నిధికి వెళ్ళటానికి భూమి మీద ఉన్న దేవుని మందిరంలో పెట్టలేని మనము ఏమి చేయుచున్నాము? పరలోక మందిరంలో ఎలాగో అడుగు పెట్టగలము? భూమి మీద ఉన్న దేవుని మందిరము పరలోక మందిరానికి ఒక గుమ్మం. భూమి మీద ఉన్న దేవుని మందిరము పరలోకమునకు ఒక మార్గము. మనము దేవుని సన్నిధికి వెళ్ళటానికే మనము
ఈ పనులున్నాయి ఆ పనులున్నాయి అని అనుకున్నప్పుడు మరి పరలోక రాజ్యం ఎలాగ ప్రవేశించగలము? ఈ ఈ లోకంలో ఉన్న దేవుని మందిరమే పరలోక రాజ్యం చేరటానికి ఒక గుమ్మము. ఈ గుమ్మములోనే మనం అడుగు పెట్టలేనప్పుడు పరలోక రాజ్యంలో మనం ఎలాగ ఉండగలము? ఎప్పుడూ కూడా మనం ఎంతసేపు మొబైల్కి ఇస్తామే కానీ టైము, దేవుని సన్నిధికి ఎవరైనా ఇస్తావా? ఫోన్ చూస్తూ ఉంటాం. మొబైల్ పట్టుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో చూస్తూనే ఉంటాం, ఏదో మాట్లాడుతూనే ఉంటాం. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటున్నాము. బైబిల్ చదవడానికి సమయం లేదంటాం కానీ, ప్రార్థన చేయడానికి సమయం లేదని అంటాం కానీ, దేవుని మందిరమునకు వెళ్ళటానికి సమయం లేదని అంటాం. కానీ దేవునికి మనకు అనుకూలంగా మాత్రము సాక్ష్యం చెప్పుకోవటానికి మాత్రము టైం ఉంటుంది. సాక్ష్యం మనకు ఇవన్నీ చేయకపోయినా కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనకి అనుగుణంగా సాక్ష్యం చెప్పుకుంటాం. మనము చెప్పుకొని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటాము. ఒక రోజున దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఒక రోజున కంపల్సరీ నన్ను లెక్క అడుగుతాడు. మర్చిపోవద్దు, భూమిపైన ఎంతకాలము బ్రతుకుతామో, ఎంతకాలం ఉంటామో, దేవుని కొరకు ఎంతగా కష్టపడతామో ప్రతి విషయం కూడా లెక్క చెప్పాలి. మొబైల్ కంటే నిన్ను సృజించిన దేవునికి సమయం ఇవ్వు. పరలోకం చేరడానికి నీ ఆత్మ సిద్ధపరచుకోవాలి. నీ చుట్టూ ఉన్న వారి ఎదుట నీ సాక్ష్యము కాపాడుకొనుటకు కాదు కానీ, నిజమైన యేసుక్రీస్తుకి సాక్షిగా ఈ లోకంలో మాత్రమే కాదు, దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు కూడా మన హృదయమును, మన యాత్రను ముగించే ముందు మనము మారి మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా మనము బైబిల్ చదువుతాము, ప్రార్థన చేస్తాము, మందిరానికి వెళతాము, ప్రజల ముందు పరిశుద్ధంగా కనబడాలని చాలా వినయముగా ఉంటాము. కనబడటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాము. మన వేషధారణ లోపల ఉంటుంది, పైకేమో మనుషులకు మెప్పించడానికి చాలా జాగ్రత్తగా, చాలా వినయం కలిగి, చాలా ఇదిగా ఉంటాము మనం. కానీ అలాగే కాకుండా కానీ మనుషులైతే పై రూపాన్ని చూస్తారేమో, దేవుడైతే హృదయ అంతరంగంలోనే చూస్తాడు. ఏ రోజైనా మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటున్నామా? దేవుడా, నీ మందిరంలోకి నేను వెళ్ళుటకు, నీ మందిరంలో నేను నిన్ను స్తుతించుటకు అని ఎప్పుడైనా ప్రార్థిస్తుంటున్నామా? ఏ రోజైనా సరే వ్యక్తిగతంగా హృదయంలో ఎలా ఉందో, మన వ్యక్తిగత హృదయం ఎలా ఉన్నదో అని దేవుని అడుగుతున్నామా? మనము దేవుని ఎదుట మన పరిశుద్ధత ఎలా ఉన్నదని దేవుని అడుగుతున్నామా? ఎంతో తెలుసుకోవాలి మనం దేవునిని, ఎంతో అన్నది తెలుసుకోండి. మనం బైబిల్ ఈ రోజు చదివినా కూడా కొత్తగానే ఉంటుంది, రోజు విన్నా కూడా కొత్తగానే ఉంటుంది, ఏ రోజు చదివినా కూడా కొత్తగానే ఉంటుంది. కానీ దేవుని బైబిల్ ఎంత చదివినా కూడా మనకు తెలియనట్టే ఉంటుంది. ఈరోజు చదువుతాం వాక్యం, ఈ మాస్టర్ గారు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, కానీ మనం వాక్యం తీసేసరికి అది కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. అది ఎంత విన్నా కూడా కొత్తగానే ఉంటుంది. అలాగే మన హృదయమును కూడా అలాగే దేవుని వాక్యం, దేవుని ఎడల మనం ఎప్పుడూ కూడా వినయమును, విధేయతను కలిగి ఉండాలి. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఈ లోక యాత్ర ముగించే ముందు ఎప్పుడూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఈ లోకమైన బయట కాదు కానీ పరలోకంలో చేరుటకు మనం ఏమి చేయుచున్నాము, ఎలా ఉంటున్నామని ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలించుకుని దేవుని ఎదుట మన పాపాలను, మన పాప జీవితమును ఒప్పుకుందాము. పశ్చాత్తాపము కలిగి దేవుని ఎదుట మనము ఎంత మాత్రమును కూడా దేవుని ఎదుట మన హృదయమును మార్చమని, మన మనస్సును మార్చమని, మన ప్రవర్తనను మార్చమని దేవుని అడుగుదాము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును కాక, సదాకాలము సమాధానము కలిగి ఉందుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు. నేను లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. యేసే, గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం నాయన. శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణమై వెలిచిన వారిని ప్రభా, వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణాల్లో తోడుండమని అడుగుచున్నాం ప్రభా. ఎంబస్సీలో పని లేక బాధపడుచున్నారు ప్రభా, వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నైనా ప్రభా, ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నైనా ప్రభా. ప్రతి ఒక్కరికి నైనా ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాము నైనా ప్రభా. నేను బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్ వెలిచినట్టు, ఆటోలోని, ట్యాక్సీలోని, బళ్ళ మీద వెలిచినట్టు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్లు చేయించుకుని చాలా మంది బాధపడుచున్నారు ప్రభా, వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాము నాయనా ప్రభా.
గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను యాక్సిడెంట్ అయ్యి చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. వారి గాయములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి స్వస్థత భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి వినయమును విధేయతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నీకే స్తోత్రము నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. చదువుకున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. 10th క్లాస్ నుంచి డిగ్రీల వరకు, బీటెక్ వరకు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నేను యవనస్తులైన ప్రభు త్రొట్టిల్లు పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలు దరుపున వ్యాజ్యమాడేవాడినని ఉన్నావు నాయన ప్రభా. వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారికి సాటి అయిన సహాయము దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి సమృద్ధికరమైన ఆహారమును దీవెనలను కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలతో బాధపడుచున్న వారిని కూడా వారి అప్పుల బాధలను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. సొంత గృహాలు లేవని బాధపడుచున్నారు ప్రభా. వారి గృహాలకు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రభా నీకే వందనములు స్తోత్రంలో చెల్లించుకుని బీపీ షుగర్లతో బాధపడుచున్న వారిని కూడా ప్రభా వారి బీపీ కంట్రోల్లో ఉంచమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా. వారి జ్వరములు తగ్గుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రతి ఒక్క కుటుంబంలోని ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ఖ్యాతిని పేరును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరి కుటుంబంలో ఏమైతే ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా. నీకు తెలిసినైన ప్రభా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. జాబులు లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. జాబులను కూడా దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా ప్రభా రాకపోకలు ఏంది మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఆరోగ్యమును, ఆయుష్ను, ఖ్యాతిని, పేరును కూడా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లు మానిదినాహారము నేడు మాకు దయచేయము. నేడు మా ఎడల మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.